ఇవాళ ములకల చెరువు కల్తీ మద్యం కేసులో 10 మంది నిందితులకు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇక 3 రోజుల కస్టడీ అనుమతిస్తూ కూడా తంబాలపల్లి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇవాల్టి నుండి 3 రోజుల పాటు నిందితులను పోలీసులు విచారించనున్నారు. కల్తీ మద్యం తయారీ కేంద్రంలో దొరికినటువంటి డైరీ ఆధారంగా ఇక 78 బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఎంత మద్యం సరఫరా చేశారనే దానిపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో నిందితులు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఇక గిరిధర్ రెడ్డి కోసం బెంగళూరు, చెన్నైలో పోలీసులు గాలిస్తున్నారు. అయితే రాజేష్ వాహనంలోని మొత్తం బెల్ట్ షాపులకు సంబంధించిన కల్తీ మద్యం సరఫరా చేసినట్టుగా పోలీసులు నిగ్గు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, కల్తీ మద్యం కేసులో దీనికి సంబంధించి కూడా పోలీసులు దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది, మరి కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ఐ గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ములకల చెరువు నకిలీ మద్యం కేసు విషయం మీద ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు లోతుగా విచారణ అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యం కేసులో మొదటి రోజు అరెస్ట్ అయినటువంటి 10 మంది నిందితుల్ని కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీకి కావాలని కోరగా వాళ్ళకి కేవలం కోర్టు ఇవాళ 3 రోజులకైతే కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు మదనపల్లి సబ్ జైలు నుంచి వాళ్ళని తీసుకొని తంబలపల్లిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. ఇప్పుడే మదనపల్లిలోని సబ్ జైలు నుంచి నిందితులందరినీ కూడా తీసుకుని వెళ్తున్నారు. అయితే మరో కాసేపట్లో వాళ్ళని విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 10 మంది అంటే సురేందర్ నాయుడు టీడీపీ ములకల చెరువు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సురేందర్ నాయుడు, అలాగే అతనితో పాటు 9 మంది కూలీలను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ 10 మందిని విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ములకల చెరువు నుంచి ఎక్సైజ్ నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు, ఏ సెంటర్లకు తరలిస్తున్నారు, ఏ మద్యం షాపులకు తరలిస్తున్నారు, ఎంత మేరకు తరలించారు, వాటి యొక్క లావాదేవీలు, వాటి వెనక ఎవరున్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకే వాళ్ళని కస్టడీకి కోరినట్టు కూడా సమాచారము. ఆ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇవాళ వాళ్ళని విచారించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు విచారించే అవకాశం ఉంది. ఇదే కాకుండా లుకౌట్ నోటీస్ జారీ చేసినటువంటి A1గా ఉన్న A4గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, తంబలపల్లి నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్ఛార్జ్గా జయచంద్రారెడ్డి, అతని పిఏ రాజేష్, అలాగే అతని బావమర్ది ఏంటంటే గిరిధర్, వీళ్ళని కూడా వీళ్ళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే అటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం వ్యాపార అక్రమ రవాణా జరిగిందంతా కూడా రాజేష్ వాహనంలోనే, అంటే జయచంద్రారెడ్డికి చెందినటువంటి జయచంద్రారెడ్డి పిఏ వెహికల్లోనే ఈ మద్యం సరఫరా అయినట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. ఆ మేరకు విచారణలో మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. వారి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసి ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ 78 బెల్ట్ షాపులకే నకిలీ మద్యం సరఫరా చేశారా, లేదంటే అనంతపురం, చిత్తూరు జిల్లాలో మరిన్ని షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేశారా ఏంటి అనే వివరాలు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకునేందుకే ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి కస్టడీ పిటిషన్లో తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఆ మేరకు విచారణ కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.